జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో షహీద్ భగత్ సింగ్, కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ జరిగింది. ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పలు రకాల గిరిజన నృత్యాలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కో కన్వీనర్ రమేష్ పట్నాయక్, ఏపీ, ఒరిస్సా ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షులు చెండా భూషణం తదితరులు పాల్గొన్నారు. రైతుల్ని వారి భూములను విడిచిపెట్టే పరిస్థితి తీసుకొస్తారు. తెలుగు ఇతర ప్రాంతీయ భాష చేస్తున్నారు. సంస్కృతాన్ని, హిందీని ఈరోజు చారు మజుందార్ గారి అలాగే కామ్రేడ్ భగత్ సింగ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి వినోద్ మిశ్రా నగర్ వరకు ర్యాలీకి సహకరించారు ప్రజలందరూ కూడా. అందరికీ కూడా మా విప్లవాభివందనాలు. అలాగే ఈ విగ్రహావిష్కరణకు మన చండా భూషణ్ గారు మన భగత్ సింగ్ విగ్రహావిష్కరణ చేశారు. అలాగే మన పట్నాయక్ గారు ఇక్కడ మన చారు మజుందార్ గారి విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయింది. అయితే ప్రధానంగా ఇక్కడ చట్టబద్ధమైనటువంటి పోరాటాలు మేము చేయడం జరుగుతూ ఉంది. అనేక మందికి భూ పోరాటాల్లో, ఇళ్ల స్థలాల్లో కూడా మేము చట్టబద్ధంగానే విజయం సాధించడం జరుగుతుంది. అడవిలో ఉన్నటువంటి అడవి బిడ్డలు కొండపోటు భూముల మీద కూడా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. అక్కడ కూడా చట్టబద్ధంగానే మనం సాధించడం జరుగుతుంది. మనకి ఆహ్వానించినటువంటి మిత్రుడు గణేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ ప్రాంతానికి నాకు చాలా గట్టి అనుబంధం ఉంది. అట్ ద సేమ్ టైం గణేష్ నేను ఇద్దరం కూడా ఒకానొక దశలో చాలా కష్టాల్లో కూడా కలిసి ఉన్నాం అనేటటువంటిది. అందుకోసం నాకు ఆప్తమిత్రుడు, బంధువు కాదు, ఆప్తమిత్రుడు. ఆపదల్లో కూడా చూసుకునే వ్యక్తిని మన ఆప్తమిత్రుడు. అలాంటి వ్యక్తి ఆయన నాయకత్వంలో ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నేను తప్పుకోవడం అనేటటువంటిది నాకు సాధ్యం కాదు. అబద్ధాలు ఆడను కూడా, ఆయనకి తెలుసు అబద్ధాలు ఆడాడు అనేది. అందుకే నేను నా బాధ్యతగా నేను మిత్రుడు ప్రోగ్రాంకి నేను వచ్చాను. చట్టబద్ధంగా, రాజ్యాంగ పరంగా జరిగేటటువంటి ప్రజా సమస్యల విషయంలో పట్ల మిత్రుడికి ఖచ్చితంగా ఇంకొక మిత్రుడు తోడుంటాడు. ఇదైతే వాస్తవం. ఇదే నేను చెప్పగలను.